సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. షాక్‌లో ఉన్నారా? షాక్ అయిపోయి ఏం జరుగుతుంది అని అలా. అంజలి ఇష్టమా? లేకపోతే పద్మిని అని పిలవడం ఇష్టమా? ఇప్పటి నుండి అంజలి. ఇప్పటి నుంచి లిటిల్ హార్ట్స్ అంజలియా? రిలీజ్ నుండి యా. ఇలాంటి సక్సెస్ వస్తుందని అసలు అనుకున్నారా? టీంలో ఎవరైనా కానీ ఇంత భారీ రేంజ్ లో ఇంత అసలు ఐ హావ్ టు థ్యాంక్ పీపుల్. లడ్డు కావాలా నాయనా అంటే 2 లడ్డూలతో పాటు 10 లడ్డూలు 10 ఇచ్చినట్టున్నాడు. లడ్డూలు ఇచ్చారు, చాలా లడ్డూస్ ఇచ్చారు. చాలా మంచి అప్రిసియేషన్ వచ్చినట్టుంది ఈ మూవీ ద్వారా. ఈ లెవెల్లో ఇంత జనాలు దాన్ని ఆదరిస్తారని అయితే నేను అనుకోలేదు. హీరోయిన్ కంటే హీరోయిన్ పక్కన ఉన్న ఫ్రెండ్ కి ఇంకా ఎక్కువ వస్తున్నట్టు అనిపిస్తుంది. అంజలికి సైట్ కొట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అసలు అంజలిని చూస్తే ఎవరన్నా సైడ్ కొడతారా? ఎందుకు కొట్టరు? మీ జయకృష్ణని చూస్తే తన రెస్పాన్స్ ఎలా ఉంటుందో. స్వార్థం అంటారు దీన్ని. ఒక సీన్ పర్టికులర్ గా మీదైతే మీమర్స్ గానీ అదంతా వేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. రియల్ లైఫ్ లో నిజంగా అంత పొగరబోతా? అందరూ అనిపిస్తుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ఈరోజు రియల్ టాక్ విత్ చాణక్యలో వచ్చిన గెస్ట్ ఎవరంటే రీసెంట్గా రిలీజ్ అయిన లిటిల్ హార్ట్స్ మూవీలో హీరోయిన్ ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలుసు. కాబట్టి హీరోయిన్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది కదా, అంజలి. మనందరూ మనసులు తెచ్చుకున్న అంజలి వచ్చేసింది. ఇప్పుడైతే మాట్లాడేద్దాం. తన అసలు పేరు అయితే పద్మిని. మరి పద్మిని కూడా వచ్చేసింది, మాట్లాడదాం. హాయ్ పద్మిని. హలో అండి. అంజలి ఇష్టమా లేకపోతే పద్మిని అని పిలవడం ఇష్టమా? ఇప్పటి వరకు అయితే పద్మిని, ఓకే. ఇప్పటి నుండి అంజలి. ఇప్పటి నుంచి లిటిల్ హార్ట్స్ అంజలియా? రిలీజ్ నుండి యా. కానీ అక్కడ మాత్రం మీకు వచ్చి అంటే మీకు చాలా మంచి అప్రిసియేషన్ వచ్చినట్టుంది ఈ మూవీ ద్వారా. యా అండి, అవును. అసలు అన్ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ ఇదైతే. అందరం మంచి అప్లాజ్ వస్తుంది, మంచి గుర్తింపు వస్తుంది సినిమాకని అయితే అనుకున్నాం, కానీ ఈ లెవెల్లో ఇంత జనాలు దాన్ని ఆదరిస్తారని అయితే నేను అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే హీరోయిన్ కంటే హీరోయిన్ పక్కన ఉన్న ఫ్రెండ్ కి ఇంకా ఎక్కువ వస్తున్నట్టు అనిపిస్తుంది. అవునా? నాకు తెలీదు. అంటే మీమర్స్ బాగా వేసుకుంటూ ఉన్నారు కదా. అంటే అది ఈక్వల్ గా వస్తుందండి అందరికి రెస్పాన్స్. సో బేసిక్ గా ఏంటంటే సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ కి రికగ్నిషన్ వచ్చింది. రైట్. సో యూజువల్ గా లీడ్ క్యారెక్టర్స్ మీద కొంచెం ఇంపార్టెన్స్ ఉంటుంది కదా, బట్ ద రైటింగ్ ఇస్ ఇన్ సచ్ అ వే ప్రతి క్యారెక్టర్ కి ఈక్వల్ రికగ్నిషన్ వచ్చింది అనమాట. అందరూ మా మా యాక్చువల్ పేర్లతో కాకుండా క్యారెక్టర్ పేర్లతో పిలుస్తున్నారు అందరూ. ఓకే. రైట్ యా. అండ్ ఇంతకు ఇలాంటి సక్సెస్ వస్తుందని అసలు అనుకున్నారా? టీంలో ఎవరైనా కానీ? లేదండి, అసలు ఎవరిని అడిగినా కానీ ఈ సినిమా ఫస్ట్ థియేటర్కి వచ్చిన తర్వాత జనాలు చూసి ఆ తర్వాత వేరే వాళ్ళని తీసుకెళ్ళి ఓకే బాగుంది చూడొచ్చు, యూనో మంచి రికగ్నిషన్ వస్తుంది అనుకున్నారు, కానీ ఇంత భారీ రేంజ్ లో ఇంత అసలు ఐ హావ్ టు థ్యాంక్ పీపుల్ ఫర్ దట్. మరి ఇంత రెస్పాన్స్ వచ్చిన తర్వాత టీమ్ సైడ్ నుంచి కానీ అసలు ఎలా ఉంది? ఆ జోష్ ఎలా అనిపిస్తుంది? అంటే ఏదైనా సడన్ గా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందరూ షాక్ లో ఉంటారు కదా, దాని నుండి ప్రాసెస్ అవుతున్నాం. ఆ సిచ్యువేషన్ లో ఉన్నాం అందరం. షాక్ లో ఉన్నారా? షాక్ లో అంటే మీరు రేటింగ్స్ చూసారు కదా, బుక్ మై షో రేటింగ్స్. ఆ రేటింగ్స్ చూడగానే అసలు మైండ్ పోయింది. అలా షాక్ అయిపోయి ఏం జరుగుతుంది అని అలా ఆ ఆశ్చర్యంలో ఉన్నాం అనమాట అందరం. ఓకే. Yeah. మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా పీపుల్ అందరూ కూడా ఇంకా లైక్ చేసి ఒకరి నుంచి ఇంకొకరు, ఇంకొకరి నుంచి ఇంకొకరు అలా పిలుచుకెళ్ళడం కానీ అసలు ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక చిన్న సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయింది అంటే ఎవ్రీ వన్ ఫెల్ట్ వెరీ 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 హ్యాపీ. కరెక్ట్ కరెక్ట్, అవునండి. ఎన్ని డేస్ షూట్ చేశారు మీ పార్ట్? నా పార్ట్ 12 డేస్ అయిందండి. 12 డేస్. 12 డేస్ లో నా పార్ట్ షూట్ చేశారు. మీ పార్ట్ స్పెషల్ గా షూట్ చేసే టైంలో అయినా కానీ మీ చైల్డ్హుడ్ మెమరీస్ ఏమైనా గుర్తొచ్చాయా? అంటే నా ఇంటర్మీడియట్ డేస్ అవన్నీ గుర్తొచ్చాయి. సేమ్ అదే కొంచెం అప్పుడంతా ఎంసెట్కి ట్రిప్లీకి వాటికి కొంచెం ఎక్కువ ఇది ప్రెషర్ ఉండేది కదా పేరెంట్స్ దగ్గర నుండి, ఎలా అన్నా సీట్ కొట్టాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి. బేసిక్గా అవన్నీ గుర్తొచ్చాయి. మీరు కూడా కొంపదీసి అలా ఎవరన్నా? లాంగ్ టర్మ్ చేయలేదు. లాంగ్ టర్మ్ అయితే చేయలేదు, ఓకే. సింగిల్ అటెంప్ట్ లోనే పాస్ అయ్యా. బట్ ప్రొసీజర్ అయితే అదే, ప్రొసీజర్ అయితే సేమ్ అదే. ఐపీ, ఎంసెట్, ట్రిపుల్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం. యా. ఎందుకంటే అంటే మీరు చెప్పినట్టు ఆ ట్రిప్లీ కానీ ఇవన్నీ ఏ టైం లైన్లో అయితే ఈ మూవీ జరుగుతుందో సేమ్ ఆ టైంలో ఉన్నదే మొత్తం కంప్లీట్ గా. ఆల్మోస్ట్ అంతే. ఆల్మోస్ట్ ఆ టైంలో కాబట్టి ఇంకా ఎక్కువ కనెక్ట్ అయిపోయిన సందర్భాలు. చాలా చాలా కనెక్ట్ అయిపోయింది. మరి అంజలికి సైట్ కొట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా?
అంజలికి సైట్ కొట్టిన వాళ్ళు లేరండి. అసలు అంజలిని చూస్తే ఎవరన్నా సైట్ కొడతారా? ఎందుకు పాపం కొట్టరు? అలా గట్టిగా అరిచేస్తూ ఉంటుంది. దబాయించినట్టు మాట్లాడుతుంది. సో, మీరు 'జయకృష్ణ' అని చూస్తే తన రెస్పాన్స్ ఎలా ఉంటదో అబ్బాయి దగ్గర నుండి అలానే ఉంటది. అంజలి క్యారెక్టర్‌కి. యాహ్! మరి 'పద్మినికి'? 'పద్మినికా' అది నాకెలా తెలుస్తది? నా దాకైతే రాలేదు. ఎందుకు భయపడ్డారా? ఏమో! భయపెట్టారా? నేను పెట్టలేదండి. వాళ్ళు బేసిక్‌గా కొంచెం చదివే బ్యాచ్ అమ్మాయిల దగ్గరికి ఎవరు రారు కదా! అబ్బా! ఎప్పుడు చదువుకుంటూ ఉంటుంది అసలు వెళ్ళిపోదామని. పుస్తకాల పొరుగు. ఆ! ఎందుకు రారు కదా! సో, ఆ బ్యాచ్‌లో ఉండేదాన్ని. సో, జస్ట్ అలా అవాయిడ్ చేసేవాళ్ళు నన్ను. ఓకే. యాహ్! అండ్ మూవీ అసలు మీ అంటే మీకు ఛాన్స్ రావడం గాని, హ్మ్. అండ్ మూవీ స్టార్ట్ అవ్వడం గాని, సో ఇంత ఫ్లాష్ లాగా అయిపోయిందా ఎట్లా? అంటే ఆడిషన్స్ ఇస్తూ ఉన్నానండి నేను. హ్మ్. జనరల్‌గానే ఏమన్నా ఆడిషన్ కాస్టింగ్ కాల్స్ ఉన్నా ఇలా ఇస్తూ ఉంటాను. సో, నాకు తెలిసిన వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇలాగా 'లిటిల్ హార్ట్స్' అని ఒక ఫిల్మ్ చేస్తున్నారు. జస్ట్ గివ్ ఎ ట్రై అని చెప్తే వెళ్ళాను ఆడిషన్‌కి. హ్మ్. వెళ్ళిన తర్వాత ఒక 2 రోల్స్‌కి నన్ను ఆడిషన్ చేశారు. ఒకటి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది కదా! హ్మ్. తన రోల్‌కి అండ్ అంజలి రోల్‌కి. సో, 2 చేసిన తర్వాత మార్తాండ్ సెడ్ అప్పటికప్పుడు ఇమ్మీడియేట్‌గా చెప్పేసారు. యూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ థిస్ రోల్ అని. అంజలి అంటే అని. అలా అంత ఫాస్ట్‌గా ఒక డైరెక్టర్ చెప్పటం అనేది ఇదే ఫస్ట్ టైమ్. అంటే అంటే ఒక ప్రీవియస్‌గా జరగలేదా అలాగా? ఆడిషన్ తీసుకున్న తర్వాత చాలామంది కొంచెం యూజువల్‌గా అసిస్టెంట్స్ కానీ, అసోసియేట్ డైరెక్టర్స్ వీళ్ళు తీసుకుంటారు కదా! హ్మ్. సో, వాళ్ళు తీసుకొని డైరెక్టర్ గారికి చెప్పి వాళ్ళంతా ప్రొసీజర్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. హ్మ్. సో, ఈ గ్యాప్‌లో మళ్ళీ మనం రీప్లేస్ అవుతాం. బికాజ్ చాలా రీజన్స్ ఉంటాయి కదా! మనం ఆ క్యారెక్టర్‌కి సెట్ అవ్వకపోవచ్చు. యాహ్! యాహ్! అలాగా. కానీ మార్తాండ్ హ్యాడ్ దట్ క్లారిటీ. అలా చూసేగాన యూ ఆర్ సెలెక్టెడ్ అని చెప్పేసి అలాగా క్యారెక్టర్‌కి తీసేసుకున్నారనమాట. యాహ్! చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. క్విక్‌గా అయిపోయింది. హ్మ్. యాహ్! అంటే ఆ టైంలో గాని మీ ప్రొఫైల్ గాని, ప్రీవియస్‌గా చేసిన మూవీస్ గాని ఏం హ్మ్. చెప్పడం, చూపించడం గాని అలా ఏం జరగలేదా? ఏమి చేయలేదు. అస్సలు? ఆహా! అసలు ఆ మార్తాన్ని చూడగానే తిను సెలెక్ట్ ఐ మీన్ ఖచ్చితంగా తిను వర్కౌట్ అవుతదనిపిస్తుంది అన్నట్టు తీసుకున్నా. నేను ఇన్‌ఫాక్ట్ అడిగాను. నిజంగానా నేను సెలెక్ట్ అయ్యానా? అవునా? ఓకే. అంటే ఎందుకంత ఆ డౌట్? షాక్ ఆ అంటే డౌట్ ఎందుకుండింది? అంత ఫాస్ట్‌గా రెస్పాన్స్ వచ్చేసింది కదా! ఆ! సో, అప్పటిదాకా రాలేదు. బేసిక్‌గా అంటే చాలామంది రిలేట్ అవుతూ ఉంటారు ఆడిషన్స్‌కి వెళ్ళేవాళ్ళు గూడా. మనం వెళ్తాము, ఆడిషన్ ఇస్తాము. కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని అవ్వవు. కొన్ని షూట్ దాకా వెళ్ళినా కానీ కొన్ని జరగవు. సో, అలా అయ్యి ఆ ప్రాసెస్ తర్వాత విసుగొచ్చేస్తది ఓ పాయింట్ తర్వాత. ఏంటి అసలు మనమేమన్నా కరెక్ట్‌గానే పెర్ఫార్మ్ చేస్తున్నామా? మనలో ఏమన్నా ఆ ప్రాబ్లమ్ ఉందా? నా ఇన్‌సెక్యూరిటీ అనేది ఒకటి డెవలప్ అవుతది. హ్మ్. సో, అలా ఉన్న పొజిషన్‌లో ఇలా వచ్చేసరికి ఒక షాక్‌లా ఉందన్నమాట. నిజమేనా? మనం సెలెక్ట్ అయ్యామా సినిమాకి అన్నట్టు. యాహ్! సో, ఐ ఫెల్ట్ లైక్ దట్. ఎన్ని ఆడిషన్స్ ఇచ్చుంటారు? చాలానే ఇచ్చుంటా. హ్మ్. ఒక 100? అది కౌంట్ చేసుకోలేదండి నేను. బట్ చాలానే ఇచ్చుంటాను నేను. ఓకే. యాహ్! నే బికాస్ యాహ్! మాక్సిమం అంటే ప్రీవియస్‌గా మూవీస్ అనేది కూడా మీరు చేశారు కదా! హ్మ్. 'లాల్ సలాం' అని అండ్ యాహ్! వెబ్ అర్థమైందా సీరీస్ వెబ్ చేశాను. సీరీసెస్ కానీ. హ్మ్. 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 సో, అందులలో అంటే అందులో రాని అప్రిసియేషన్ అనేది కూడా హ్మ్. ఈ మూవీ ద్వారా రావడం. అవునవును. అసలు అదే అంటున్నా అండి. చాలా మందికి సక్సెస్ అంత ఈజీగా రాదు. చాలా అంటే కొంతమందికి చాలా ఎంతో స్ట్రగుల్ అయిన తర్వాత వస్తుంది. నేను ఆ కేటగిరీలోనే ఫాల్ అయ్యాను. అంటే ఇస్తూ వస్తూ ఉంటా, వెళ్తున్నా. మేబీ క్యారెక్టర్ చూజ్ చేసుకుందేమో నన్ను. ఓకే. దట్ అంజలి క్యారెక్టర్ షోస్ మీ. అండ్ ఐ థింక్ 'లిటిల్ హార్ట్స్' అనేది ఒక ప్లాట్‌ఫార్మ్ లాగా అయిపోయిందండి. అందరికి ఇఫ్ యూ సీ అందరూ ఫ్రెష్ ఫేసెస్సే. ఎవ్రీవన్ వాంటెడ్ టు షోకేస్ దేర్ స్కిల్. వాళ్ళందరికీ ఇంక్లూడింగ్ టెక్నీషియన్స్ ఐయామ్ టాకింగ్ అబౌట్ హ్మ్. 'సింజిత్' కానీ, ది 'శ్రీధర్' ఎడిటర్ కానీ, మార్తాండ్ తన ఫస్ట్ డెబ్యూట్ ఫిల్మ్ ఇది. యాహ్! అందరికీ ఒక ప్లాట్‌ఫార్మ్ అనేది అయిందనమాట. ఎవ్రీవన్ హాడ్ స్ట్రగుల్, ఎవ్రీవన్ హాడ్ హంగర్ టు ప్రూవ్ దెమ్‌సెల్వ్స్ అండ్ దిస్ ప్లాట్‌ఫార్మ్ హాస్ బికమ్ ఎ ప్లేస్ వేర్ వి కుడ్ షో అవర్‌సెల్వ్స్. ఓకే. యాహ్! అంటే చాలామంది యాక్టర్స్‌ని మేము అడిగినప్పుడు కూడా హ్మ్. ఏదైనా ఒక మూవీ జరిగేటప్పుడు హ్మ్. సో, ఆ వైబ్స్ అర్థమైపోతూ ఉంటది. వి ఆర్ గోయింగ్ టు బ్యాంగ్ హ్మ్. దిస్ మూవీ అని చెప్పేసి. కరెక్ట్. కరెక్ట్. సో, మీకు కూడా అలాంటిది ఏమన్నా అనిపించిందా? వైబ్ గాని అనిపించడం? వైబ్ వాస్ పాజిటివ్. హ్మ్. ఎందుకంటే అందరూ మనం వచ్చాము, మనం పని చేయాలి. ఇక్కడ పని తప్ప ఏం లేదు. మన కాన్సంట్రేషన్ అంతా అక్కడే ఉంది అన్నట్టు చేసుకొని వెళ్ళిపోయారు. ప్లస్ మాకిక్కడ ఒక టూర్ లాగా అనిపిచ్చింది. హ్మ్. అందరూ యంగ్ పీపులే. ఏదో అందరం ఫ్రెండ్స్ కలిసి కాలేజ్ టూర్‌కి ఎలా ఎళ్తామో అలాగే అందరం ఫ్రెండ్స్ గ్యాదర్ అయ్యి ఇలాగా ఫిల్మ్ చేసినట్టే ఉండింది తప్ప అసలెక్కడ ప్రెషర్ లేదు, ఏం లేదు. హ్మ్. వైబ్స్ వర్ వెరీ పాజిటివ్ అండ్ వి వర్ కంప్లీట్‌లీ పాజిటివ్ దట్ థిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ హిట్. బట్ ఓకే. ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దట్స్ ది డిఫరెన్స్. దేవుడు లడ్డు కావాలా నాయనా అంటే 2 లడ్డూలతో 2 పాటు 10 లడ్డూలు, లడ్డూలు 10 ఇచ్చినట్టున్నాడు. లడ్డూలిచ్చారు. చాలా లడ్డూస్ ఇచ్చారు. యాహ్! సో, యూ ఆర్ గెట్టింగ్ వెరీ గుడ్ అప్రిసియేషన్. మీ థాంక్ యూ అండి. క్యారెక్టర్‌కైనా గాని ఎవ్రి యాహ్! క్యారెక్టర్స్‌కి. యాహ్! పీపుల్ అంటే అలా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. అవును. కనెక్ట్ అవుతూ ఉన్నారు. యాహ్! థియేటర్‌లో కూర్చున్న తర్వాత యాస్ ఎ ఆడియన్‌గా
హ్మ్. మూవీ చూస్తున్నప్పుడు మీకు హ్మ్. అనిపించిన జెన్యూన్ ఫీలింగ్ ఏంటి? యాహ్! ఆడియన్స్‌గా చూస్తున్నప్పుడైతే ఫస్ట్ యాక్చువల్‌గా నాకు నరేట్ చేశారు స్క్రిప్ట్ మొత్తం. మొత్తం హ్మ్. మొత్తం నేను సెలెక్ట్ అయ్యానని చెప్పిన తర్వాత నాకు మొత్తం స్క్రిప్ట్ నరేట్ చేశారు. అప్పుడే నాకు నవ్వడం స్టార్ట్ చేశాను. ఆ డైలాగ్స్ కానీ, ఆ సిట్యుయేషన్స్, సీన్స్ అన్నీ విని నేను అప్పటికి నవ్వుతూనే ఉన్నా. బట్ ఐ వాంటెడ్ టు విజువల్లీ సీ అసలెలా ఉంటుంది థియేటర్‌లో అని. మాకు ఇలాగ మీమర్స్‌కి అలాగా చిన్న షో వేశారనమాట రిలీజ్‌కి ముందు రోజు. ఓకే. చూడగానే అసలు మేము నవ్వుతూనే ఉన్నాం. ఇంకా ఇలా రిలాక్స్ అయిపోయామనమాట. అరే! హ్మ్. హిట్ కొట్టాం మనం అని చెప్పేసి. సో, యాహ్! ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్. సో, బేసిక్‌గా ఆల్రెడీ చాలా మంది స్ట్రెస్ అయిపోయి ఉన్నాం వర్క్ లైఫ్‌తో అంతా. సో, దే కెన్ కమ్ టు థియేటర్స్, సిట్, రిలాక్స్ మంచిగా నవ్వుకొని ఇంటికెళ్ళిపోవచ్చు. అలాంటి ఒక సినిమా చేసాము. ఐ హావ్ బీన్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఒక సీన్ పర్టిక్యులర్‌గా మీదైతే మీమర్స్ గాని అదంతా వేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అవునవును. నేను చూసాను ఈ మధ్య. యాహ్! ఎలా అనిపించింది? యాహ్! అంటే బావుందండి. నార్మల్‌గా మూవీలో రావడము, చేయడం ఓకే. కాకపోతే యాహ్! ఒక్కసారి జనాల్లోకి ఒక్క చిన్న సీన్ అన్నా ఎళ్ళిపోయిందంటే కరెక్ట్. అది కరెక్ట్. వేరుంటది. హ్మ్. అంటే మీమ్స్ పడేవి కొన్ని ఉంటాయని మేము ఎక్స్‌పెక్ట్ చేసాం హ్మ్. డైలాగ్స్ చెప్పేటప్పుడు వాటిలో. ఇది మీమ్ పడతదని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బికాజ్ ఎవ్రీథింగ్ వాస్ స్పాంటేనియస్ అండి. అంటే చెప్పారు డైరెక్టర్. వి ట్రైడ్ టు ఇంప్రూవైజ్ అక్కడికక్కడ. బికాజ్ మేమందరం క్లోజ్ అయిపోయాం కాబట్టి హ్మ్. అక్కడికక్కడ ఇలా చేద్దాం, అలా చేద్దాం అనుకుంటూ. మోస్ట్‌లీ సింగిల్ టేక్సే అయిపోయాయి మాకు. బికాజ్ ఆల్‌మోస్ట్ అందరం కలిసిపోయాము. బికాజ్ అంత రెసిస్టెన్స్ అనేది లేదు మధ్యలో. ఓకే. సో, అక్కడికక్కడ మేము చెప్పిన దాన్ని ఇంప్రూవైజ్ చేసేసుకొని మేము చేసాం గాబట్టి అంతా ఆర్గానిక్‌గా వచ్చింది. అక్కడ మీకు ప్లాస్టిక్‌గా ఉండదు. అరే! వీళ్ళు నిజంగానే క్లాస్‌మేట్సా అన్నట్టు ఉంటుంది మొత్తం. అయినా గాని యాహ్! మీమర్స్‌కి ఆ బాపుని పెట్టుకొని మీమర్స్ రాకుండా ఉంటారా? వాళ్ళకొక రకంగా థాంక్స్ చెప్పాలండి. వాళ్ళ వల్లే ఐ యామ్ ఏబుల్ టు గెట్ సో మచ్ రికగ్నిషన్. ఆ 'జయకృష్ణతో' ఉన్న టైంలో ఫస్ట్ టైమ్ చూసేటప్పుడు అరె! ఏంటిది? ఎవడైనా షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఆ! షేక్ ఓకే. హ్యాండ్ చూడు చూడు. అంటారాయన. యాహ్! అండ్ మూవీలో మీకు నచ్చిన ఒక సీన్ అంటే ఏం చెప్తారు? నేను యాక్ట్ చేసిన సీన్ మీరు అయితే యాక్ట్ చేసిన సీన్ నాకు అని నచ్చింది. కాదు. అది కాకుండానా? యాహ్! అది కాకుండా అయితే 'రాజీవ్ కనకాల' గారి సీన్. 'రాజీవ్ కనకాల' గారు అండ్ 'మౌలి' గారి కాంబినేషన్‌లో ఉండే సీన్స్ అయితే నేను బీటెక్ చేయనను గాని ఇలా మెతుకులు అతుక్కుపోతాయి కొడితే చెప్పేసి చాలా బాగుంది. వాళ్ళ కాంబినేషన్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. మీకు కూడా అప్పుడేమన్నా కాలేజ్‌కెళ్ళే టైంలో పఫ్ స్టైల్ ఇట్లాంటివి ఏమన్నా ఉండేవా? ఉండేవిగా. ఉండేదా? పెట్టుకొని ఎళ్ళేవాళ్ళం మంచిగా పఫ్ అని జెప్పేసి. ఓకే. యాహ్! పెట్టుకెళ్ళేవాళ్ళం. కానీ మేము పర్టిక్యులర్‌గా బాగా ఎంజాయ్ చేసిన సీన్ నేను చెప్తాను. ఆహా! సాంగ్ ఉంది కదా చూసారా సెకండ్ హాఫ్‌లో. ఆ! అవును. కాత్యాయిని లవ్ చెయ్యవే అని జెప్పేసి. దట్ వాస్ యాహ్! హిల్లేరియస్. యాహ్! యాహ్! అవును. దట్ వాస్ హిలేరియస్. లవ్‌లో ఎవరు స్ట్రాంగ్‌గా ఉండాలి? లవ్‌లో ఎవరు స్ట్రాంగ్‌గా ఉండాలంటారు? ఇద్దరు స్ట్రాంగ్‌గా ఉండాలి బేసిక్‌గా. అదే మౌలిని అడిగితే ఏం చెప్పాడో తెలుసుగా? అమ్మాయిలే స్ట్రాంగ్‌గా ఉండాలి అన్నారు. ఇద్దరు స్టీల్ రాడ్‌లా స్టీల్ రాడ్‌లా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఆ అబ్బాయి ఆల్రెడీ స్ట్రాంగ్‌గా ఉన్నాడు కాబట్టి, ఆ అమ్మాయి స్ట్రాంగ్‌గా ఉందని చెప్పారు. హ్మ్. అంతే గదా! ఇప్పుడు తననడిగితే ఆ అబ్బాయి స్ట్రాంగ్‌గా ఉన్నాడు కాబట్టి నేను స్ట్రాంగ్‌గా ఉన్నాను. మనం ఒక వర్షనే చూసాం. మేబీ అమ్మాయి సైడ్ ఒక లెన్స్ యేసుంటే తను గూడా అదే చెప్పేది. అబ్బాయి స్ట్రాంగ్‌గా ఉన్నాడు కాబట్టి నేను స్ట్రాంగ్‌గా ఉన్నా అని. మీరిప్పుడు మరో రకంగా చెప్తున్నారన్నమాట. యాహ్! ఇద్దరు స్ట్రాంగ్‌గా ఉండాలి. యాహ్! యాహ్! అంటే అలాగే ఈ జర్నీ అనేది ఎప్పుడు మొదలైంది? 2018 అండి. 2018. తెలుగు 2000 ఫ్యామిలీనే కదా కంప్లీట్‌గా? తెలుగే కంప్లీట్‌గా. అంటే హైదరాబాద్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ అంతా. ఓకే. ఇక్కడే. అండ్ తెలుగు ఫ్యామిలీస్‌లో ఉన్న అమ్మాయిలని ఎవరినైనా గాని ఇటు సైడ్ రప్పించాలంటే ఇంట్లో టాస్క్. పెద్ద టాస్క్ కాదు. 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నన్ని టాస్క్‌లన్నీ పెడతారు యాహ్! మనకు. కరెక్టే. మరి దాని నుంచి దాటుకొని ఎలా వచ్చారు ఈ ఫీల్డ్‌లోకి? సో, అదే ఇన్ఫోసిస్‌లో వర్క్ చేసేదాన్నండి నేను. హ్మ్. టిల్ 2018 అలాగా. ఇంకా ఆల్‌మోస్ట్ 6 మంత్స్ అలా వర్క్ చేసి ఇంకా దిస్ ఇస్ నాట్ మై ప్లేస్ అని ఫిక్స్ అయ్యాను. అప్పటికే సీఏపీడీటీ అని దేర్ ఇస్ వన్ ఛానెల్. యాహ్! సో, అందులో నేను వర్క్ చేశాను. షార్ట్ హుహు. ఫిల్మ్స్ అన్నీ. నా కలీగ్సే అందులో వర్క్ చేసేవాళ్ళు. రవి, గోపి అని చెప్పేసి యాహ్! ఉండేవాళ్ళు. వాళ్ళతోనే వర్క్ చేసేదాన్ని. అక్కడ ఐ రియలైజ్డ్ ఓకే. ఐ థింక్ దిస్ ఈస్ మై ప్లేస్. కెమెరా ముందు ఐయామ్ కంఫర్టబుల్ అని హ్మ్. చెప్పేసి ఇంకా జాబ్ వదిలేసి ఐ స్టార్టెడ్ మై ట్రయల్స్ అన్నమాట. ఇంకా అలా చేస్తూ బేసిక్‌గా ఎవరు తెలీదు ఇండస్ట్రీలో. హ్మ్. చిన్న కోఆర్డినేటర్‌ని పట్టుకొని ఇంకా అలా ఏమైనా రోల్స్ ఉంటే చెప్పమంటే ఇంకా అలా ఆడిషన్స్ వెళ్తూ ఉండేదాన్ని. సో, లక్కీలీ నాకు యూటర్న్ డైరెక్టర్ 'పవన్ కుమార్' గారిది ఒక ఆడిషన్ అవుతుందని చెప్పారు. హ్మ్. అది 'కుడియడమైతే' వెబ్ సీరీస్ ఫర్ 'ఆహా'. ఓకే. దానికి అటెండ్ అయ్యాను. అక్కడ ఆయన సెలెక్ట్ చేశారు రోల్‌కి. సో, మీరు ఆ సీరీస్ చూస్తే అమలా పాల్ గారు ఒక కేస్ టేకప్ చేస్తారు. హ్మ్. ఆవిడ దగ్గరికి వచ్చి నేను అండ్ మై ఫ్రెండ్ ఇద్దరం కంప్లెయింట్ చేస్తామనమాట. సో, ఆ రోల్
నేనే అది ఓకే. అది బేసిక్‌గా. మీరేనా? అది నేనే. ఇప్పుడు కొంచెం రీకలెక్ట్ చేసుకుంటే ఒక ఆమె అర్థమవుతుంది. స్కూటీ నడుపుతూ ఉంటుంది. అది నేనే. ఓకే. యాహ్! అది చేశాను. అది చేసిన తర్వాత 'లాల్ సలాం' అని జీ5లో ఒక వెబ్ సీరీస్ చేశాను. హ్మ్. అందులో వచ్చేసి వన్ ఆఫ్ ద లీడ్స్. ఓకే. వన్ ఆఫ్ ద యాహ్! లీడ్స్‌గా చేశాను. తర్వాత కోవిడ్ అయింది. ఏమీ చేయలేకపోయాం. దాని తర్వాతేమో అర్థమైందా అరుణ్ కుమారా? సో, అది చేశాను. దాని తర్వాతొచ్చేసి 2 ఇయర్స్ నేను ఇది కోవిడ్‌లో పోయింది. హ్మ్. తర్వాత బికాజ్ ఐ వాంటెడ్ టు అండర్‌స్టాండ్ హౌ ఎగ్జాక్ట్‌లీ ఇండస్ట్రీ వర్క్స్. హ్మ్. బికాజ్ ఆడిషన్స్‌కెళ్తున్నాము, ఆడిషన్ ఇస్తున్నాము. అలానే కంటిన్యూయస్ ప్రాసెస్ అవుతుంది. బట్ ఎగ్జాక్ట్‌లీ ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో? ఆన్ వాట్ బేసిస్ విల్ దే సెలెక్ట్ ఎ రోల్? హ్మ్. అని చెప్పేసి నాకు డౌట్ ఉండేది. హ్మ్. అండ్ ఆల్సో ఐ వాస్ ఇంట్రెస్టెడ్ ఇన్ రైటింగ్. యాహ్! లిటిల్ సీఐపీటీలో వర్క్ చేస్తున్నప్పుడు కానీ, అలా నేను చిన్న చిన్న రైటప్స్ అలా చేసేదాన్ని. సో, అక్కడ వేకెన్సీ ఉంది రామానాయుడు స్టూడియోస్‌లో. క్వాన్ అని ఒక ఏజెన్సీ ఉండేది రానా గారికి. ఓకే. కలెక్టివ్ ఆర్టిస్ట్ నెట్వర్క్ అంటారు. హ్మ్. అందులో కాంటెంట్ మేనేజర్‌కి ఇలాగ వేకెన్సీ ఉంది అని చెప్తే ఐ అప్లైడ్. వాళ్ళ ఓన్లీ కన్సర్న్ ఏంటంటే తెలుగు రాయటం, చదవటం రావాలి. అంతే అదొక్కటి సినిమా చాలు. జ్ఞానం ఉండాలి ఆ! అని చెప్పి నాకు టాస్క్ ఇచ్చారు. వాళ్ళొక సినిమా ఇచ్చి, దాన్ని అనలైజ్ చేసి నాకు తెలుగులోనే రాసి ఇమ్మన్నారనమాట. హ్మ్. అంటే ఆ సినిమా సినాప్సిస్ కానీ, అందులో ఏవి వర్క్ అవుతాయి, ఏవి వర్క్ మీకేవి నచ్చాయి, ఏవి నచ్చలేదని చెప్పేసి రాసిమ్మన్నారు. ఓకే. సో, అది రాసి నేను సబ్మిట్ చేశాక బేసిక్ ఇంటర్వ్యూ తీసుకున్నారనమాట. తీసుకుంటే ఐ గాట్ సెలెక్టెడ్. ఇంకా అక్కడి నుండి ఐ వర్క్డ్ యాస్ అ కాంటెంట్ రైటర్, ఒక కాంటెంట్ మేనేజర్ ఫర్ 2 ఇయర్స్. 2 ఇయర్స్ చేసారా? 2 ఇయర్స్ చేశాను రామానాయుడు స్టూడియోస్‌లో. ఓకే. సో, ఆ ప్రాసెస్‌లోనే రానా గారితో ఇంటరాక్షన్ ఉండేది. ఆయన ప్రొడక్షన్ హౌస్ ఉండేది. స్పిరిట్ హ్మ్. మీడియా అని చెప్పేసి. యాహ్! సో, అందులో ఆయనకి పర్సనల్‌గా ఏమన్నా నరేషన్స్ ఉన్నా కానీ అప్పుడప్పుడు నేను అటెండ్ అయ్యేదాన్ని. ఈదర్ ఫర్ ప్రొడక్షన్ ఆర్ ఫర్ హిమ్ టు యాక్ట్. అట్లయితే నా స్క్రిప్ట్ రిజెక్ట్ చేసింది మీరే అన్నమాట. నేనా? సరే తర్వాత నే చూసుకుందాం. అయ్యయ్యో! నేనైతే కాదండి. అప్పుడు ఆ టీమ్‌లో లేకపోవచ్చు నేను. ఓకే. కాతే ఇంతకంటే ముందు మీది ఒకసారి ఇన్‌స్టాగ్రామ్ మొత్తం స్క్రోల్ చేస్తూ ఉంటే కింద రైటర్ పద్మిని సీతమ్మ అని వచ్చేటప్పటికి నాకు ఒక్కసారిగా అనిపించింది. ఓకే. ఇదెప్పుడు జరిగింది షార్ట్ ఫిల్మ్‌ది? ఏదండి షార్ట్ ఫిల్మ్? 'తాను నేను' ఓహ్! థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్. అవును. నేనే రాసాను దాన్ని. మీరే రాసారా? ఆ! ఇదెప్పుడు? సో, మా ఫ్రెండ్స్ అందరం కలిసి బ్యాక్ ఇన్ కాలేజ్ డేస్ 'యతి హ్మ్. క్రియేషన్స్' అని ఒక చిన్న ఛానెల్ స్టార్ట్ చేశాము. ఓకే. అందులో ఇప్పుడు బేసిక్‌గా అందులో మా ఫ్రెండ్స్ కూడా దే ఆర్ ఇంటూ యాక్టింగ్, డైరెక్షన్ అండ్ ఎవ్రీవన్. హ్మ్. రీసెంట్‌గా 'గ్యాంబ్లర్స్' అని ఒక ఫిల్మ్ వచ్చింది. యాహ్! తను ఆ డైరెక్టర్ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. సో, ఆ టీమ్‌లో ఒకరే అన్నమాట. ఇందులో అంటే మేమందరం ఎడిటింగ్‌లోకెళ్ళిపోయాము, మ్యూజిక్‌లోకెళ్ళిపోయాము. కొంతమంది థియేటర్ ఆర్టిస్ట్స్ ఉన్నారు. హ్మ్. సో, అలాగా సరే ఫస్ట్ మనం ఒకటి రాసింది ఎగ్జిక్యూట్ చేద్దాం అని చెప్పేసి నా రైటింగ్ పిచ్ చేస్తే దట్ పర్సన్ బిఫోర్ గెట్టింగ్ ఇంటూ దిస్ మెయిన్ స్ట్రీమ్ డైరెక్షన్ అది డైరెక్ట్ చేశారన్నమాట. ఓకే. సో, దట్స్ హౌ ఇట్ కేమ్ ఔట్. కానీ అంటే మీరు ఈరోజు పొజిషన్‌లో ఉండడానికి హ్మ్. డిఫరెంట్ ఫీల్డ్స్‌లో వర్క్ చేశారు. అంటే హ్మ్. సినిమాకి రిలేటెడ్‌గా ఉన్న ఫీల్డ్స్‌లో వర్క్ చేయడం వల్లనే ఈ సక్సెస్ వచ్చిందనుకోవచ్చా? ఒక రకంగా అనుకోవచ్చండి. హ్మ్. బికాజ్ ఐ వాస్ ఏబుల్ టు ప్రెడిక్ట్ దట్ ఈ ఫిల్మ్‌లో ఈ క్యారెక్టర్ నేను చేయటం వల్ల నాకు యాస్ ఎ పర్సన్ రికగ్నిషన్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ క్యాన్ బి ఏబుల్ టు ఇంటరాక్ట్ విత్ అ గుడ్ యూ నో టాలెంటెడ్ సెట్ ఆఫ్ పీపుల్. హ్మ్. సో, అలాగా నాకొక మంచి ఎక్స్‌పీరియన్స్ అనేది యాడ్ అయింది. బికాజ్ ఐ వాస్ ఏబుల్ టు సెలెక్ట్ ఈ ప్రాసెస్‌లో. అంటే అది కూడా నాకు స్పాంటేనియస్‌గానే జరిగింది. నేను కావాలని అందులోకి వెళ్ళాలి అని వెళ్ళలేదు. ఆపర్చునిటీ వచ్చిన దాన్ని నేనెప్పుడు మిస్‌యూజ్ చేసుకోలేదు. ఓకే. లెట్ మీ ట్రై చూద్దాము. ఒకవేళ వస్తే ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. ఈదర్ గుడ్ ఆర్ బ్యాడ్. హ్మ్. లేకపోతే అవకాశం పోయినట్టవుతుంది. సరే దాన్ని ఉపయోగించుకుందాం అని చెప్పేసి నేను అలానే కాంటెంట్ రైటర్‌గా వర్క్ చేశాను. ఇప్పుడు నాకేమైనా నరేషన్స్ వచ్చినా కానీ నేను పిక్కీగానే చూజ్ చేసుకోగలుగుతున్నా ఆ ఓకే. ఎక్స్‌పీరియన్స్ వల్ల. సో, డెఫినెట్‌గా అది యాడ్ ఆన్ అయింది నాకు. ఒక హీరోయిన్ అవుదామనే వచ్చారా మీరు? అంటే హీరోయిన్ అవుతే బెటరే. లేకపోతే లేదు, కూడా లేదు. స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్‌లో ఆ! సో, అప్పుడొచ్చే టైంలో హ్మ్. మూవీ ఇండస్ట్రీలోకనేటప్పటికి హ్మ్. ఎవరైనా గాని అబ్బాయినా, అమ్మాయినా గాని హీరో ఆర్ హీరోయిన్ ఆహాహా! అనుకుంటూ అలా అడుగు పెడతారు కదా! స్టార్టింగ్‌లో అయితే అలానే వచ్చానండి. బట్ బా వెళ్తూ నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, ఇప్పుడు మీరు 'అంజలి' అనే క్యారెక్టర్ ఇప్పుడు నాకెలా అయితే రికగ్నిషన్ వచ్చిందో, అలాగే దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ విచ్ హావ్ గాట్ రికగ్నిషన్ అండ్ దే ప్లేడ్ ఎ మేజర్ రోల్ ఇన్ ద ఫిల్మ్. హ్మ్. మీరు 'రంగస్థలంలో' అనసూయ గారిని తీసుకోండి. యాహ్! ఆవిడకి ఎలా రికగ్నిషన్ వచ్చింది. అలానే కొన్ని సినిమాల్లో 'ప్రియదర్శిని' తీసుకోండి. ఆయనైతే ఆల్‌మోస్ట్ అన్ని టైప్స్ ఆఫ్ రోల్స్ అలాగా ఎక్స్‌పెరిమెంట్ చేస్తారు. విజయ్ హ్మ్. సేతుపతి గారైనా, ఒకప్పుడు 'రాజేంద్ర ప్రసాద్' గారైనా.
ఇలాగా వాళ్ళు అన్ని రోల్స్ టచ్ చేస్తారు. ఏంటి అంటే అది లీడా? కాదా? అని వాళ్ళు చూడరు. ఓకే. వాళ్ళ ఇంపార్టెన్స్ ఎంతుంది ఆ పర్టిక్యులర్ ఫిల్మ్‌లో అండ్ వాట్ దే ఆర్ ఏబుల్ టు కాంట్రిబ్యూట్ టు ద ఫిల్మ్ అనేదే చూసుకుంటూ చేసుకుంటూ వచ్చారు. హ్మ్. సో దట్స్ హౌ నాకు కొంచెం దిస్ సైడ్ ఆఫ్ ది ఫిల్మ్ అండ్ దట్ సైడ్ ఆఫ్ ద ఫిల్మ్ నేను 2 చూసాను కాబట్టి దిస్ ఈస్ వేర్ ఐ వాంట్ టు ప్లేస్ మైసెల్ఫ్ అనేది కొంచెం ప్రాసెస్‌లో ఫిక్స్ అయ్యా. అంటే రామానాయుడు స్కూల్‌లో ఉన్నప్పుడు ఎంత కొంచెం క్లారిటీ వచ్చిందా ఏంటి? ఖచ్చితంగా. అక్కడ వర్క్ చేసిన వాళ్ళకైతే డెఫినిట్‌గా ఆ క్లారిటీ వస్తదండి. రానా గారి కింద వర్క్ చేశారు కదా! హ్మ్. సో, మీరు నేర్చుకున్న ద బెస్ట్ థింగ్స్ అంటే ఏం చెప్తారు? రానా గారి దగ్గర నుంచి? రానా గారి దగ్గర నుండి నేర్చుకుంది వచ్చేసి ఆహ్, ఇప్పుడు సపోజ్ ఆయన దగ్గరికి ఎవరన్నా ఒక స్క్రిప్ట్ తీసుకొచ్చి ఆయన కొత్త పర్సనే అయ్యుండొచ్చు. హ్మ్. ఆయన వింటారండి. ఆయన దగ్గర ఒక పాయింట్ ఉంది. మనం విందాం. హ్మ్. ఏంటంటే ఈస్ వెరీ గ్రౌండెడ్. చాలా గ్రౌండెడ్ పర్సన్. అండ్ ఇంకోటేంటంటే ఆహ్, ది వే హీ వేరే ఆయన దగ్గరకొచ్చే అంటే ఆయన ఎవరితో అయితే వర్క్ చేస్తారో వాళ్ళని కూడా ఆయన పుష్ చేస్తారు. హుహు. యూ నో హీ డజంట్ వాంట్ హిమ్సెల్ఫ్ ఓన్లీ టు బీ ఇన్ ద లైమ్‌లైట్. ఆయన మాత్రమే లైమ్‌లైట్‌లో ఉండాలని ఓకే. కాదు. ఆయన గ్రో అవుతూ ఆయన టీమ్‌ని కూడా ముందుకు ముందుకు తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళాలి అనే ఒక తత్వం ఉంటుంది ఆయనకి. అది నాకు బా నచ్చుతుంది. అండ్ మీరున్న టైంలలో, ఆ హ్మ్. టైంలో మీరు సెలెక్ట్ చేసిన స్క్రిప్ట్ అంటే అది మెటీరియలైజ్ అయ్యి మూవీ వచ్చింది ఇది? అంటే ఇది ఏజెన్సీ ద్వారా అయింది అయితే 'మాయాబజార్' అని ఒక వెబ్ సీరీస్ ఉందండి జీ ఫైవ్‌లో. ఓకే. అది మేమే ఎగ్జిక్యూట్ చేసాము. హ్మ్. 'శివరపల్లి' కొద్ది వరకు వి ఎగ్జిక్యూటెడ్. హుహు. యాహ్! ఈ 2. చాలా పెద్ద పెద్ద ప్లాన్సే ఉన్నాయి ఎనకాల. యాహ్! ఈ 2 అయితే మరి ఇన్వాల్వ్ ఇద్ అయ్యాను. అంటే ఇండస్ట్రీని ఇంత చూసారు, ఇన్ని వర్క్స్ చేస్తూ మరి అయ్యో! ముందుకెళ్తున్నారు కదా! నేనేమి అరే! చూడలేదండి. ఏంటండి? మరి ఇప్పుడు ప్రెజెంట్ మీ మైండ్ సెట్‌లో హ్మ్. సో, ఏముంది? ఏమవుదామని? అంటే వచ్చే ఆపర్చునిటీ బట్టండి. హ్మ్. యాహ్! ఇప్పుడు ఇంత ఎక్స్‌పోజర్ ఒస్తుంది. ఇంతమంది నన్ను రికగ్నైజ్ చేస్తారని నేను అనుకోలేదు. సో, ఓకే. ఆపర్చునిటీస్ వస్తున్నాయి. నేను కూడా కొంచెం వాళ్ళతో కూర్చొని నరేషన్స్‌లో విందామని కథలనుకుంటున్నాను. ప్రస్తుతానికి అలా ఉంది. రైటింగ్ అయితే ఇంట్రెస్ట్ ఉంది. కొన్ని చిన్న చిన్న పిచ్ చేస్తున్నాను కూడా. ఓకే. సో, సైమల్టేనియస్‌గా రైటర్, యాక్టర్ లాగా ఉందాము అనేది నాకు లాంగ్ టర్మ్ విజన్. రైటర్, యాక్టర్. యాహ్! వావ్! మల్టీ టాలెంటెడ్. అంటే అంటే నేను ఆహ్, కథ రాస్తే మనం అందులో మనల్ని ప్లేస్ చేసుకుంటాం కాబట్టి యాక్టింగ్ ఇంకా బెటర్ చేయొచ్చు అనేది ఒక స్వార్థం అంటారు దీన్ని. బెటర్ చేయొచ్చు. సో దట్ మరి రాసేటప్పుడు మనకి ఆ క్యారెక్టర్ ఇంకా బాగా అర్థమవుతుంది. బాగా అర్థమవుతే ఇంకా బాగా పెర్ఫార్మ్ చేయొచ్చు. సో 2 హ్మ్. ఇంటర్ డిపెండెంట్ కదా! సో అలాగా అనిపించింది. ఇప్పుడు ఒకటి సరదాగా మీమ్ లాంటిది ఏసుకోవచ్చు. ఓహ్! ప్లానింగే పెద్ద పెద్ద ప్లానింగే. ప్లానే అంటారా? యాహ్! ఓకే. సో, మూవీస్ అన్నీ మనం చూస్తూ వెళ్తూ ఉన్నాము. ఓకే. సో, ఈ రామానాయుడు దానిలో నుంచి మీరు బయటికొచ్చిన తర్వాత, స్పిరిట్ మీడియా నుంచి బయటికొచ్చిన హుహు. తర్వాత, సో, ఫస్ట్ చేసిన మూవీ ఏంటి? అర్థమైందా 'అరుణ్ కుమార్' అని చెప్పేసి ఒకటి చేశానండి. హ్మ్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ 'ఆదిత్య కేవి' అని చెప్పేసి ఉంటారు. హ్మ్. సో 'గాడ్' సీరీస్‌లో హి వాస్ వన్ ఆఫ్ ది రైటర్స్. 'గాడ్స్ ఆఫ్ ధర్మపురి' అని యాహ్! చేశారు కదా! సో తనే డైరెక్ట్ చేశారనమాట. సో అసిస్టెంట్ డైరెక్టర్ వాస్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. సో ఇక్కడ బేసిక్‌గా ఏమవుతుందంటే అండి ఫిల్మ్ ఇండస్ట్రీలో మనం ఇప్పుడు 0 నుండి 10 స్కేల్‌లో ఒక 5 వరకు వచ్చామంటే బ్రేక్ తీసుకుంటే మళ్ళీ 0 నుండే స్టార్ట్ చేయాలి. బ్రేక్ తీసుకుంటే. బ్రేక్ తీసుకుంటే. హ్మ్. ఎక్కువ బ్రేక్ అంటే ఒక 2, 3 ఇయర్స్ అలా తీసుకున్నాం అంటే బికాజ్ పీపుల్ టెండ్ టు ఫర్గెట్ అస్. హ్మ్. అంటే మనం మెయిన్ స్ట్రీమ్‌లో ఇప్పటిదాకా చేయలేదు కాబట్టి మర్చిపోతారు. హ్మ్. సో, అందుకని నేను మళ్ళీ చలో లెట్స్ స్టార్ట్ విత్ సంథింగ్ ఫ్రెష్ అని చెప్పేసి నేను 'ఆహాలో' 'అర్థమైందా అరుణ్ కుమార్' అనేది ఒకటి చేశాను. చేసిన తర్వాత సేమ్ ఆడిషన్స్ అలా ఇచ్చుకుంటూ వచ్చాననమాట. మీన్‌వైల్ చిన్న షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ. అంటే మనం జనాలకి ఎంత దగ్గరగా వెళ్తే వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకుంటారు. యాహ్! గుర్తుపెట్టుకొని థియేటర్ వరకు వస్తారు. రేపు పొద్దున్న ఫిల్మ్ రిలీజ్ అవుతాయి అన్నట్టు. అలాగా చిన్న వెబ్ సీరీస్‌లు అలా చేసుకుంటూ వచ్చి దెన్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. ఐ మేడ్ యూజ్ ఆఫ్ ఇట్. ఇంతకు ఈ 'అంజలి'కి ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న ఆఫర్స్ ఏమొచ్చాయి? ఒక 2 ఆఫర్స్ వచ్చాయండి. అగైన్ వాళ్ళు బయటికి చెప్పొద్దు అన్నారు డీటెయిల్స్. ఏంటి సో, కొంపదీసి హీరోయినా? ప్రైమరీ రోలే అండి. హీరోయిన్ కాదు. ఒక దాంట్లో అయితే లీడ్ వచ్చింది. బట్ హ్మ్. ఇంకా అది డీటెయిల్స్ మరి తెలీదు. అక్కడ అంత అందంగా కనిపించేసి అయ్యో! అంతున్నప్పుడు తర్వాత రాకుండా ఎలా ఉంటాయి? సూర్య బాలాజీకి థాంక్స్. నన్నంత అందంగా చూపించినందుకు. ఓకే. ఈ డీఓపీ. సడెన్‌గా అసలు సంబంధం లేనోళ్ళని లేదు. లేదు. హి తీసుకొచ్చారేంటి ఈస్ అనుకున్నా. సినిమాటోగ్రాఫర్. సినిమాటోగ్రాఫర్ యాహ్! అర్థమైంది. ఆయన అంత బాగా చూపించారు కాబట్టి గాట్ దట్ రికగ్నిషన్. అప్పుడు మీరే అనుకున్నారా? ఇది నేనేనా అని? యాక్చువల్లీ అన్నాను నేను కెమెరాలో ఆ సీన్ ఉంటుంది కదా! ఆహ్, లాంగ్ టర్మ్ మీరు ఇంజినీరింగ్‌కి లాంగ్ టర్మ్ ఎందుకు చేస్తున్నారు ఓకే. అన్నట్టు అన్నప్పుడు, ఆ షాట్ నాకు బా నచ్చింది ఆ ఫ్రేమ్ వెళ్ళగానే.
ఎలాగసలు ఇంత బాగా చూపిస్తున్నావు? ఏం లెన్స్ ఏసావు అసలు అని చెప్పేసి అలాగా యాహ్! వి స్పోక్. రియల్ లైఫ్‌లో నిజంగా అంత పొగరుబోతా? కాదండి అలా అనిపిస్తుందా? అంటే ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత అంజలి రియల్ లైఫ్‌లో ఇలాగే ఉంటుందా అనుకునే వాళ్ళ కోసం అడిగా. ఓకే. అంటే ఫేస్ చూస్తే అలా అనుకుంటారేమో. బట్ డైరెక్ట్‌గా వచ్చి మాట్లాడితే బ్రహ్మానందం గారిలానే మాట్లాడతాను నేను. ఆ! అంటే అంత కామెడీ, అంత హ్యూమరస్ గానే రియల్లీ? ఉంటాను. చెప్తారు మా ఫ్రెండ్స్ అంతే. నేను అస్సల లేదండి. నాకంత సీన్ లేదు ఫస్ట్. కాదు ఇందాక నుంచి ఏదన్నా గాని కొంచెం ఎమోషనల్‌గా ఏదన్నా ట్రై చేద్దాం అని అనుకుంటే లేదు. ఆ స్మైల్ దిగట్లేదు. నా ఫేస్ మీద ఇంకో స్మైల్ తెప్పిస్తున్నారు మీరు. అయ్యో! థాంక్ యూ. అండ్ ఫేవరెట్ హీరో? ఫేవరెట్ హీరో 'చిరంజీవి' గారు. హ్మ్. 'చిరంజీవి' గారు, 'ఎన్టీఆర్' గారు చాలా ఇష్టం. యాహ్! ఎన్టీఆర్ గారి గురించి హ్మ్. అంటే ఎన్టీఆర్ గారితో మీకు అంటూ ఒక ప్రత్యేక అనుబంధం ఉందంటగా? యాహ్! అవును. మా హ్మ్. ఏరియాలోనే ఉండేవాళ్ళు. సో, ఇక్కడ మెహదీపట్నం. మెహదీపట్నం. హుహుహు. యాహ్! అక్కడే ఉండేవాళ్ళు. సో, చిన్నప్పటి నుండి చూస్తూ ఉండేవాళ్ళం అన్నమాట. సో, అలాగే ఆయనకొక ఫ్యాన్స్ అసోసియేషన్ ఉండేది. సో, వీరబాబు అని ఒకాయన ఉండేవాళ్ళన్నమాట. సో, హి యూజ్డ్ టు బి ది ఫ్యాన్స్ అసోసియేషన్ హెడ్ మెహదీపట్నంలో. ఓకే. అక్కడొక థియేటర్ ఉండేది. అంబా థియేటర్ అని ఒకటుండేది. ఆ! తెలుసా మీకు? తెలుసు. ఓహ్! నైస్. అక్కడ మాకు ఫ్రీ టికెట్స్. ఏ హ్మ్. సినిమా వచ్చినా ఎన్టీఆర్ గారిది మాకు ఫ్రీ టికెట్స్ వచ్చేవి. సో, ఓకే. అలా వెళ్ళిపోయి చూసేవాళ్ళం. మా ఫాదర్ తీసుకెళ్ళిపోయేవాళ్ళు. హ్మ్. సో, అలా చూసేవాళ్ళం. నేనైతే ఇలాగా స్కూల్ నుండి వచ్చిన తర్వాత సైకిల్ ఎళ్లి ఎన్టీఆర్ గారి ఇంటి దగ్గర అలా నిలబడేదాన్ని. ఎప్పుడన్నా వస్తే చూద్దాము అన్నట్టు. సో, యాహ్! మంచి మెమోరీస్ అండి. ఎప్పుడైనా కనిపించారా? ఒక్కసారి 'రాఖీ' సినిమా తర్వాత హ్మ్. ఇలా ఫ్యాన్స్ అందరూ ఇంటి బయటకొస్తే హాయ్ చెప్పడానికి బయటకొచ్చారు. అ అప్పుడొక్కసారి చూసా అక్కడ ఆ అప్పుడు కూడా ఏరియాలో. సైకిల్ ఎసుకొనొచ్చారా మీరు? లేదు నడుచుకుంటూనే వచ్చా. లేదు లేదు. ఓకే. యాహ్! ఏ 'లిటిల్ హార్ట్స్' మూవీ రిలీజ్‌కి ముందు హ్మ్. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఎంతమందున్నారు? తక్కువే అండి. నేనంతా అంటే నేను రీల్స్ నార్మల్‌గా ఎప్పుడన్నా చేస్తూ ఉంటాను కానీ ఎక్కువ యాక్టివ్ కాదు. అంటే నాకెవరైనా స్క్రిప్ట్ ఇచ్చి చేయమంటే చేయగలను కానీ నాకు సొంతగా దట్ ఎంటర్‌టైనింగ్ చిన్న చిన్నవి అవి ఐ థింక్ ఐ కాంట్ రైట్ దెమ్. ఆ విషయంలో మౌలిని మెచ్చుకోవచ్చు. హి ఈస్ ఎ వెరీ స్పెక్టాక్యులర్ కాంటెంట్ రైటర్. షార్ట్ కాంటెంట్ అలా రాసేసి ఒక చిన్న పంచ్ ఇచ్చేసి హ్మ్. అందులోనే కామెడీ జనరేట్ చేస్తాడు. హి గోస్ సమ్‌వేర్ ఎల్స్. కాదు మొన్న అక్కడ మాట్లాడేటప్పుడు కూడా మీరైతే 'మౌలి' గురించి అంటే ఆయన గురించి ఇంకేం మాట్లాడతానులెండి అనంటే, ఏం మాట్లాడరా మీరు అని నాకనిపించింది. ఆయనకి రీచ్ ఉంది. నేను యాక్చువల్‌గా అంతకుముందు ఇంటర్‌వ్యూస్‌లో కూడా చెప్పాను మౌలి గురించి. ఆయనకంత రీచ్ ఉంది. అంతమంది ఫాన్స్ వస్తున్నారు. నాకింక ఏవి లేవన్నమాట తీసుకొని చెప్పడానికి సరే ఇప్పుడు సెపరేట్‌గా. అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు చెప్పేసేయి. ఓకే. సో, మౌలి నేను 'హ్యాపీ బర్త్‌డే' ఫిల్మ్‌లో యాక్ట్ చేశాం. మౌలిస్ ఫస్ట్ ఫిల్మ్. ఓకే. 'మైత్రి' మూవీ మేకర్స్ యాహ్! వాళ్ళది. లావణ్య త్రిపాఠి 'లావణ్య త్రిపాఠి' గారు. ఫ్రెండ్ రోల్ నేను చేశా. హ్మ్. తన బర్త్‌డే జరుగుతున్న ఒక అబ్బాయి ఇలాగ డాన్స్ చేస్తూ ఉండేది మౌలి. ఆహా! నాకక్కడ పరిచయం మౌలి. హ్మ్. సో, అప్పటితో ఐ థింక్ హి ఈస్ ఇన్ వైజాగ్. ఇంకా షిఫ్ట్ అవ్వలేదు హ్మ్. హైదరాబాద్‌కి. సో, అలాగా పరిచయమయ్యారు. ఇంకా అప్పుడప్పుడు మాట్లాడుకునేవాళ్ళం. ఈ గ్యాప్‌లో నేను స్టూడియోలో వర్క్ చేయడం స్టార్ట్ చేశా. నేను కాస్టింగ్ కూడా చేసేదాన్ని కొన్ని ప్రాజెక్ట్స్‌కి. హుహు. వాటికి కూడా నేను మౌలిని అప్రోచ్ అవుతూ ఉండేదాన్ని. ఇందులో ఏమన్నా వస్తే. అంటే మన ఫ్రెండ్స్ అంటే మనం కొంచెం అరే! చేసేయి అన్నట్టు కొంచెం పుష్ చేస్తాం గదా! ఆ టైప్స్‌లో మాట్లాడుతూ ఉండేదాన్ని అప్పుడప్పుడు. ఇన్‌ఫాక్ట్ మధ్య సేమ్ వర్కౌట్ ప్లేస్ కూడా మా ఇద్దరిది ఒకటే. జిమ్ ఓకే. కూడా సేమే అన్నమాట. సో, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాము. హ్మ్. సో, రీచ్ అది నేను జనాలు ఈ లెవెల్‌లో తనని రిసీవ్ చేసుకుంటారు. అంటే మన పర్సన్ అన్నట్టయితే నేను అనుకోలేదు. బికాజ్ ఇన్‌స్టాగ్రామ్ అంటే ఒక చిన్న ప్లాట్‌ఫార్మ్. జస్ట్ చిన్న ప్లాట్‌ఫార్మ్ అంటే చిన్న స్క్రీన్ అంటున్నాను నేను. అదే కదా! చిన్న లిటరల్లీ ప్లాట్‌ఫార్మ్ అంటే నో, 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 నో. ఎక్కడండి అని. చిన్న స్క్రీన్‌లో మనం చూస్తాము, లైక్ చేస్తాము. బట్ ఇట్ టేక్స్ సంథింగ్ ఎల్స్ టు గ్రాబ్ ఆల్ దోస్ ఆడియన్స్ అండ్ మేక్ దెమ్ కమ్ టువర్డ్స్ థియేటర్. బికాజ్ ఇక్కడ ఓటీటీ అనేది ఇప్పుడు బాగా బూమ్‌లో యాహ్! ఉంది. సరే ఈ సినిమా మనం ఓటీటీలో చూసుకుందాంలే అని ఒక్కరన్నా అనుకునుంటే మేమెవ్వరం ఈ పొజిషన్‌లో ఉండేవాళ్ళం యాహ్! కాదు. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ అస్ ఆల్సో టు కమ్ అండ్ టాక్ హియర్ ఈస్ మౌలి. యాహ్! ఎందుకంటే అందరూ అన్నీ చెప్పేసారు. నాకింక ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అయిపోతుందని ఒక టెన్షన్ ఉంటది. ఆ! వెనకాల వంశీనందిపాటి గారున్నారు, బన్నీవాస్ గారున్నారు. మనం మాట్లాడితే వాళ్ళు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్. వాళ్ళ ముందు మనం మాట్లాడాలి అంటే ఫస్ట్ టెన్షనొస్తది. ఓకే. నెక్స్ట్ థింగ్ వాళ్ళ టైమ్ తినేస్తున్నామేమో పాపం వాళ్ళు నిలబడి అంతసేపు ఉంటున్నారని జెప్పేసి. ఆ కన్‌ఫ్యూజన్‌లో అసలు ఎవరి గురించి ఏం మాట్లాడుతాం అనేది అర్థం కాదక్కడ. సో, మౌలి నా ఫ్రెండే కదా! మళ్ళీ సెపరేట్‌గా తనని పొగడ్డం ఏం అనేది విల్ బి చెప్తాంలే లైక్ ఎప్పుడు చెప్పేదే కదా! అని. పొగడ్డం అంటే మన ఫ్రెండ్‌ని మనం ఏం పొగుడుకుంటాము. యాహ్! హి ఈస్ మేజర్ రీజన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు బీ హియర్ అండ్ టాక్. అరే! ఈ మూవీ గురించి ప్రమోషన్ చేసేటప్పుడు ఆహ్, బాగా మీకు హ్మ్. నచ్చిన ప్రమోషన్ యాక్టివిటీ ఏంటి? ప్రమోషనల్ యాక్టివిటీ నిన్న సీఎంఆర్‌కి వెళ్ళామండి హ్మ్. మేము.
అసలు ఇంజినీరింగ్ కాలేజ్. ఇంజినీరింగ్ కాలేజ్ సీఎంఆర్‌కి వెళ్ళాము. ఆల్మోస్ట్ వి అడ్రెస్డ్ 1500-2000 పీపుల్ ఒక పెద్ద ఆడిటోరియంలో. నెవర్ ఇన్ మై లైఫ్ ఐ ఎక్స్‌పెక్టెడ్ ఐ వుడ్ టాక్ టు సో మెనీ పీపుల్. అంటే మేబీ ఫ్యూచర్‌లో ఎప్పుడన్నా అయ్యుండొచ్చు కానీ ఇంత ఫాస్ట్‌గా ఈ ఒక్క ఫిల్మ్‌తో ఇలా ఇంతమందిని అడ్రెస్ చేసి మాట్లాడడం అంటే మనం చూస్తూ ఉంటాం కదా! ఇప్పుడు పెద్ద సెలబ్రిటీస్ 'ఎన్టీఆర్' గారు గాని, 'అల్లు అర్జున్' గారు గాని ఇలా వెళ్తున్నారు అంటే బౌన్సర్స్ ఇలా పెట్టేస్తారు. ఆ! ఆ! వాళ్ళందరూ ఇలా వచ్చేస్తూ ఉంటారు. యాక్చువల్‌గా కాలేజ్ వాళ్ళు కూడా బౌన్సర్స్ పెట్టారు మాకు. హుహు. నేను బౌన్సర్స్‌ని చూసి మన మీదకి ఎవరొస్తారు? మనమేనా? మన మన దగ్గరికి ఎవరొస్తారు? వీళ్ళు బౌన్సర్స్ పెట్టారు అనుకున్నాం గానీ, హ్మ్. మేము మొత్తం ఈవెంట్ అయిపోయిన తర్వాత పరిగెడుతున్నారు. క్రౌడ్ వర్ సో ఎంగేజ్డ్ విత్ దోస్ క్యారెక్టర్స్. అంజలి అని మౌలి పేరుతో కానీ, అందరి పేర్లతో కాత్యాయనిని గాని. కాత్యాయనిని కానీ, అఖిల్ అని గాని వాళ్ళు పిలుస్తూ దే వర్ లైక్ వాంటింగ్ టు మీట్ అస్ అండ్ టేక్ ఫోటోస్ విత్ అస్. మేమలా ఎళ్తున్నప్పుడు బౌన్సర్స్ ఇలాగ పెట్టేసరికి, ఓహ్! ఇలా ఉంటుందా ఒక సినిమా హిట్ అవుతే జనాలు ఇంత రిసీవ్ చేసుకుంటారా మనల్ని అని చెప్పేసి దట్ వాస్ రియల్లీ హై మూమెంట్ నిన్న. మరి ఎప్పుడైనా ఇలాంటి కాలేజ్ మూమెంట్స్ గాని, ఇలాంటివి చూసిన సందర్భాలేదన్నా ఉన్నాయా? అవునండి. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' ఫిల్మ్‌కి సందీప్ కిషన్ గారు ఇలానే కాలేజెస్‌కి వెళ్తూ ఉంటే, నేను మా ఫ్రెండ్ కాలేజ్‌కి వెళ్ళా. హ్మ్. బేసిక్‌గా చూద్దాము అసలెలా ఉంటుంది. అప్పుడే ఫస్ట్ టైమ్ ఇలా సెలబ్రిటీస్ అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కాకుండా అంటే ఆయన ఆఫ్ స్క్రీన్ మాకు యాహ్! తెలుసు. ఇలా ప్రమోషన్స్ వాటికెళ్ళడం అదే ఫస్ట్ టైమ్. సో, అలాగా సందీప్ కిషోర్ గారిని, రకుల్ ప్రీత్ గారిని ఇలా చూసి ఓహ్! యాక్టర్స్ ఇలా ఉంటారా? అప్పుడు అలా అనుకునేవాళ్ళం. యాహ్! అది ఓకే. గుర్తొచ్చింది నిన్న. యాహ్! అండ్ కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్ యెస్. అండ్ లవ్ లవ్? ఉందా? అహా! లేదండి. టైం లేదండి. అంటే మీ హార్ట్‌కి లిటిల్ హార్ట్ ఇచ్చిన పర్సన్ ఎవరన్నా ఉన్నారా అని? ఆహా! లేదండి. ఎందుకండి? అంటే బేసిక్‌గా నా కనీసం ఫ్రెండ్స్ ప్రపోజ్ అన్నా చేసుంటారుగా? ప్రపోజ్ చేశారు. కాకపోతే ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ నాకు టైం లేదు. నేనంత టైం కేటాయించలేను. సెకండ్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ హ్మ్. నన్నొక టామ్ బాయ్‌లా ట్రీట్ చేస్తారు. అమ్మాయా? టామ్ బాయ్ అంటే అర్థమైంది. ఆ! కాతే ఏ నేను యాంగిల్‌లో అసలు? నేనేదన్నా శారీ కట్టుకొచ్చినా, కొంచెం చుడిదార్‌లేసుకొచ్చినా, "ఏంటి అమ్మాయిలా రెడీ అయ్యావు" అంటారనమాట. అంటే ఏంటి మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ మొత్తం అబ్బాయిలేనా ఏంటి? మోస్ట్‌లీ అంటే అబ్బాయిలు, అమ్మాయిలు ఉన్నారు. బట్ హ్మ్. ప్రతి గ్యాంగ్‌లో ఒక టామ్ బాయ్ ఉంటది గదా! అది నేను. సో, బేసిక్‌గా ఏంట్రానా ఏంటి కొంపదీసి? సో, బాయ్ అండ్ బాటమ్ అంతా హైదరాబాదే కాబట్టి కొంచెం అలాగా ప్రతిదానికి అని ఎళ్తాం గదా! సో, అందరూ ఆల్‌మోస్ట్ టామ్ బాయ్ లానే నన్ను ట్రీట్ చేసేవాళ్ళు. సో, హ్మ్. యాహ్! అలానే అయిపోయింది. ఇంగా లవ్ యాంగిల్ ఎక్కడి నుంచొస్తది? ఇంకెక్కడొస్తదండి. అయిపాయ్ చుట్టూ బ్రదర్స్ లాంటి ఫ్రెండ్స్ అందరూ చుట్టుపక్కల ఉండేటప్పటికి అంతే. అందరూ అయిపోయింది. బడ్డీసే మనకి. హ్మ్. యాహ్! కానీ ఈ వలయాన్ని కూడా దాటుకొని ఒకడొచ్చి ప్రపోజ్ చేసుంటాడుగా? చేశారు. ఒకడుంటాడు. ఉంటారు పాపం చేసేవాళ్ళు. ఏం జెప్పారు వాడికి? ఏం చెప్తాము? సారీ అండి. కుదరదు మనతో. బాయ్ అని జెప్పేసా అంతే. అంతేనా? వాట్ ఎ ఎ స్వీట్ ఎందుకంటే పాపం ఆ అబ్బాయి సఫర్ అవుతాడు లాంగ్ రన్‌లో ఎందుకు అని చెప్పేసి ఫస్టే చెప్పా. ఆ! లేదు కష్టం అని. యాహ్! మరి మదర్, ఫాదర్ ఏం జేస్తూ ఉంటారు? ఏంటి? ఫాదర్ బిజినెస్సే అండి. అంటే మాకు బేసిక్‌గా నేను బోర్న్ అండ్ బ్రాట్ అప్పే. కానీ మా ఊరు మాత్రం కడప. హుహు. పేరెంట్స్‌ది కడపే బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఓకే. వాళ్ళదంతా. నేను హైదరాబాద్‌లో పుట్టి పెరిగాను. మా తాతయ్య డెప్యూటీ కలెక్టర్‌గా చేసి రిటైర్ అయ్యారు. సో, ఆయన హ్మ్. లాస్ట్ సర్వ్ చేసింది హైదరాబాద్‌లో. ఓకే. ఓకే. దట్స్ హౌ వి గాట్ సెటిల్డ్ హియర్ హుహు. ఇక్కడ. సో, నాన్నకి అక్కడ తోటలు అవి ఉన్నాయన్నమాట. ఫార్మింగ్, మ్యాంగో ఫార్మింగ్. ఫార్మ్స్ అవన్నీ ఉన్నాయి. అక్కడ డ్యాడీ అప్ అండ్ డౌన్ వెళ్లి చూసుకుంటూ ఉంటారు. హ్మ్. మదర్ హౌస్ వైఫ్. ఓకే. యాహ్! కడప బాంబు అన్నమాట. లేదండి. ఉంటాయండి హైదరాబాద్ బాంబులు? ఏమో అండి అందరంటారు కడప బాంబులుంటాయి అని. నేనైతే ఎప్పుడు చూడలేదు మరి. ఓకే. అండ్ ఇట్ యాహ్! వాస్ నైస్ అండ్ 'లిటిల్ యాహ్! హార్ట్స్' అనే మూవీ ఇంత అద్భుతంగా రావడం కానీ సో, ఇట్ వాస్ మిరాకిల్ లాగానే అనిపించింది. యాహ్! మిరకిలే అండి అదైతే. అండ్ మరి డైరెక్టర్ సాయి మార్తాండ్ గురించి ఏం మాట్లాడలేదు? చెప్పకపోతే ఇంటర్వ్యూ చూసావంటే తర్వాత ఉంటదేమో. లేదు. మార్తాండ్ అదే అండి. చాలా ఇన్‌స్టంట్‌గా నన్ను పిక్ చేసుకున్నారు. ఇప్పుడు ఇంత రికగ్నిషన్ నాకొస్తుంది. అంజలి అనే క్యారెక్టర్‌ని ఇంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అంటే రీజన్ మార్తాండే. హ్మ్. మార్తాండ్ బయటకి అలా కనిపిస్తారు గానీ, ఆయన విట్ ఆయన ఏమంటారు ఇలా హ్యూమరస్ థింగ్స్ అన్నీ మీరు మూవీలో చూడొచ్చు. ఓకే. యాహ్! సో, కామెడీ టైమింగ్ అయితే అదిరిపోద్ది ఆయనది. ఎక్కడ గూడా అసలు మా మొహాలు అలా కనపడడానికి రీజన్ మార్తాండ్. ఏంటి అంటే, మేము మేకప్ కొంచెం కొద్దిగా ఎక్కువైనా గానీ, తగ్గిచ్చేయండి. ఎక్కువుంది ఎక్కువ అసలు మేమైతే ఇలా క్లాత్ ఇలా రుద్ది చూపిచ్చేవాళ్ళం. మాకేమీ లేదు. అండ్ ఆల్సో దట్ ఈస్ సమ్మర్. స్వెట్‌లో కొంచెం సగం ఎళ్ళిపోతుంది. ఓకే.
మాకసలు మేకప్పే మేము అనుకునే వాళ్ళం ఎలా కనిపిస్తాము అసలేంటి కొంచెం కూడా మాకు మేకప్ లేదు అని చెప్పేసి. కానీ అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్. యాహ్! అదిరిపోయిందనమాట. యాహ్! అండ్ ఒక 3 క్వెషన్స్ అడగాలి అనంటే మీ యాహ్! మూవీ టీమ్‌లో ఎవరిని ఏం క్వెషన్ అడుగుతారు? ఓహ్! నేను హ్మ్. అడుగుతేనా? ఓకే. అమ్మో! ఇది చాలా టఫ్ క్వెషనే. టఫే. ఓకే. ఫస్ట్ థింగ్ డైరెక్టర్‌ని అడుగుతున్నాను. హ్మ్. 'లిటిల్ హార్ట్స్ పార్ట్ 2' ఉందా? ఫస్ట్ క్వెషన్. వావ్! ఇది మాకు గూడా పెద్ద ట్రీటే. యాహ్! అండ్ సెకండ్ క్వెషన్ హా! నీకు, నీలుకి మధ్యలో ఏముంది? ఏముంటుంది? అసలు ఎక్కడి దాకా వెళ్తుంది? అది జస్ట్ అలా స్టాప్ చేశారు సడెన్‌గా. అసలు అంటే ఏదో ఉంది, లేదు అన్నట్టు అలా స్టాప్ చేశారు. అది ఎవరిని అసలు అడుగుదాం అనుకున్నారు? ఏముంది? అది అది ఎవరిని అది డైరెక్టర్‌నే. ఓహో! అన్నీ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ గానా? అండి. ఓహ్! ఓకే. 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 'మౌలి' నీ నెక్స్ట్ సినిమా ఏంటి చెప్పు? నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరో? లేకపోతే ఇలాంటివేమన్నా అడుగుతారేమో అనుకుంటే అలాంటివి గాకుండా అయ్యో! ఏంటిది? మౌలిని అడిగేసాను. డైరెక్టర్‌ని హ్మ్. అడిగేసాను. దెన్ యెస్ 'కాత్యాయని.' తను హ్మ్. నాకు ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ మంచి ఫ్రెండ్ అయింది ఆ! కాబట్టి తిరుగుతుంటారు. కాఫీ షాప్‌లలో మొత్తం బానే కనిపిస్తూ యెస్ ఉన్నారు కదా! మనం నెక్స్ట్ ఎక్కడికెళ్తున్నాం? ఏ కాఫీ షాప్‌కెళ్తున్నాం? నేను ప్లేస్ చెప్పనా? 3 క్వెషన్స్ మాకే తెలీదు. ఓకే. యాహ్! 3 క్వెషన్స్ అడిగేసా. చాలా సేఫ్ జోన్‌గా ఫోర్త్ బాగా క్వెషన్ నేను అడగనా? యాహ్! ప్లీజ్. యాహ్! మార్తాండ్‌కి అడుగుతా ఎక్స్‌ట్రా క్వెషన్. హ్మ్. ఆల్రెడీ 2 మార్తాండ్ అయిపోయింది. మూడోది. యాహ్! మార్తాండ్ నాకు నెక్స్ట్ సినిమాలో రోల్ ఉందా? నువ్వు ఇలా అడిగావు కాబట్టి ఇంక నెక్స్ట్ లేదు అని అమ్మ అనేస్తారు. బాబోయ్! ఓకే. యాహ్! నైస్ అంజలి. యాహ్! నైస్. థాంక్ యూ సో మచ్ పద్మిని అండి. నిజంగా అయితే ఒక ఫన్ రైడ్‌లా అయితే మూవీని మొత్తం కంప్లీట్ చేశారు. మమ్మల్ని బాగా ఎంటర్‌టైన్ చేశారు. ఆ సక్సెస్‌తో ఇంకా అయితే ఫుల్‌ఫిల్ అయిపోయేటట్టు ఆ ట్రాన్స్‌లో ఉన్నారు మీరందరూ. యాహ్! అందరం అలానే ఉన్నాము. హోప్ దీని తర్వాత మా అందరికి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి అని అనుకుంటున్నాము. యాహ్! థాంక్స్ టు 'లిటిల్ హార్ట్స్' అండ్ థాంక్స్ టు బన్నీవాస్ గారు అండ్ యాహ్! వంశీ నందిపాటి గారు స్పెషల్లీ అండ్ ఆదిత్య హాసన్ గారు. వీళ్ళ ముగ్గురు మేము ఇంత అనుకుంటే ఇంత పెద్దగా చేశారు. అది ఇంకా పెద్దగా అయింది. ఇంకా పెద్దగా ఇంకా అయిపోయింది. పెద్దగా అయింది. ఇంకా యాహ్! ఇంకా పెద్ద ఇంకా ఆపర్చునిటీస్ ఇంకా రావాలి. పెద్ద ఆపర్చునిటీస్ వస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. యాహ్! థాంక్ యూ సో థాంక్ మచ్ యూ సో పద్మిని. మచ్ అండి. అందానికి అందం, మాటకు మాట, అయ్య నవ్వుకు బాబోయ్! నవ్వు ఇలా ఎవ్రీథింగ్ ఈస్ దేర్. సో ఇలాగే థాంక్ బాగా యూ. ఎంటర్‌టైన్ చేయండి. థాంక్ థాంక్ యూ యూ సో అండి. మచ్. థాంక్ యూ సో మచ్ టు ఐ డ్రీమ్. యాహ్! థాంక్ యూ.